హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ కాళ్ళు వాటర్ పైప్కి తగులుకొని హీరో మీదనే పడిపోతుంది కదా. ఇప్పుడు హీరోయిన్ అంత క్లోజ్గా ఉండడంతో హీరోయిన్ని కిస్ చేసేలా వెళ్తాడు కదా. ఆ టైం కరెక్ట్గా ఆ ఏరియాకి వచ్చిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ని చూసేస్తాడు. కానీ హీరోయిన్ ఫేస్ మంచిగా కనిపించడం లేదు. అయినా వాడికి అది హీరోయినే ఏమో అని డౌట్ వచ్చి అలానే నిల్చొని చూస్తున్నప్పుడు హీరోయిన్ ఆ ఎక్స్ని చూసేస్తుంది. అంతే ఫాస్ట్గా హీరోని పట్టి లాగి కింద కూర్చొనిస్తుంది. కాసేపు సైలెంట్గా ఉండండి అని. కానీ ఆ ఎక్స్ మాత్రం అక్కడి నుండి వెళ్ళనంటున్నాడు. ఆ అమ్మాయి మేరీలానే ఉన్నింది కదా అని ఏం చేస్తాడు, వెళ్ళి కాలింగ్ బెల్ని కొట్టుంటాడు. అప్పుడు హీరో ఎవడు వాడు, వాణ్ణి చూసి నువ్వెందుకు ఇలా దాక్కుంటున్నావు అని అడగ్గా హీరోయిన్ వాడే నా ఎక్స్ అంటుంది. ఎలా కరెక్ట్గా ఇలా ఇల్లుని కనిపెట్టి వచ్చాడు అని తెలియడం లేదు అని చెప్తుంటుంది. ఇంకా ఎక్స్ వచ్చి ఏంటి ఎవరు రాలేదు, ఒకవేళ తను మేరీ కాదేమో, నేను తన గురించే ఆలోచించడం వల్ల నాకు అలా కనిపించిండొచ్చు అని చెప్పి వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన తరువాతనే హీరోయిన్ ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు హీరో వాడు హాంకాంగ్ లో ఉన్నాడు అని చెప్పావు, వాడు కొరియాకి వచ్చిన విషయం నీకు తెలీదా అని అడగ్గా హీరోయిన్ లేదు, నిన్న నైట్ వాడు నాకు కాల్ చేశాడు, కానీ నేనే వాడితో మాట్లాడటానికి ఇష్టం లేక కట్ చేసేసాను. ఒకవేళ వాడికి ఇల్లు గురించి తెలిసిపోయిందా, అందుకే వచ్చింటాడా అని అడుగుతుంది. అప్పుడు హీరో అదంతా ఏం తెలిసిండదు, వాడికి ఏమైనా పనుండి కూడా ఈ ఏరియాకి వచ్చిండొచ్చు కదా. ఒకవేళ వాడికి నిజం తెలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అంటే వాడిని ఎలా అయినా కన్విన్స్ చేసి ఈ ఇల్లుని అమ్మిన తరువాత వాడికి కూడా కొంచెం షేర్ని ఇస్తామని వాడి దగ్గర చెప్దాం. అప్పుడే వాడు ఆ బ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మనల్ని తగిలించకుండా ఉంటాడు. అంతేకాకుండా మీరిద్దరూ ఇంకా కూడా లీగల్ గా హస్బెండ్ వైఫ్ కదా, సో వాడు ఎలాంటి ప్రాబ్లం చేయకుండా ఉండాలి అంటే వాడికి మనం ఖచ్చితంగా షేర్ని ఇవ్వాలి అన్నట్లు హీరో చెప్తాడు. కానీ హీరోయిన్ దానికి ఒప్పుకోనంటుంది. లేదు, నేను ఆ బ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తగులుకొని నాకు ఈ ఇల్లు సొంతం అవ్వకపోయినా కూడా పర్లేదు, నేను మాత్రం వాడికి ఇందులో షేర్ అంతా ఇవ్వను. మా అమ్మని వాళ్ళ ఫ్యామిలీనే కలిసి అంతలా అవమానించిండారు, సో అలాంటి వాళ్ళకి ఇందులో షేర్ ఇవ్వడంలో నాకు ఇష్టం లేదు. అయినా వాడికి నిజం తెలిసిన తరువాత మనం ఇలా వచ్చిన డబ్బుతో షేర్ ఇస్తామని చెప్తే ఒప్పుకుంటాడు అని అనుకుంటున్నావా? అస్సలు ఒప్పుకోడు. ఈ ఇల్లునే నా పేరు మీద రాసివ్వు, అప్పుడు కావాలంటే నేను మిమ్మల్ని వాళ్ళ దగ్గర తగిలించకుండా ఉంటాను అంటాడు. ఈ ఇల్లు మాత్రం వాడికి సొంతం అయింది అంటే అంతే, ఆ తరువాత నేను అస్సలు తట్టుకోలేను అంటుంది. అప్పుడు హీరో నువ్వు చెప్పడం అంతా కరెక్టే, కానీ నువ్వే ఒకసారి ఆలోచించి చూడు, మీ అమ్మ నీకు ఫ్లాట్ కొనివ్వడం కోసం ఎంత డబ్బులు ఇచ్చారు అని. ఆ డబ్బులంతా నువ్వు తిరిగి మీ అమ్మకి ఇవ్వాలి కదా. ఆ తరువాత నువ్వు కూడా ఎంత లోన్ తీసుకున్నావు పెళ్లి కోసం ఇంకా ఇల్లు కోసం అని. ఆ లోన్ అంతా నువ్వు ఈ ఇల్లుని అమ్మిన డబ్బులతోనే కదా నువ్వు తీర్చాలి. సో ఇప్పుడు నీకు ఈ ఇల్లు ఎంత ముఖ్యమన్నది నువ్వే ఆలోచించు. వాడి గురించి ఆలోచించి ఎమోషనల్లో తప్పైన డిసిషన్ తీసుకోకు, ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించి చూడు అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే డాక్టర్ అమ్మాయిని చూపిస్తారు. తను వచ్చి ఈ మార్నింగ్స్ లో ఎక్సర్సైజ్ రన్నింగ్ అంతా చేస్తారు కదా, అందరూ ఒక ప్లేస్ కి వెళ్ళి అలాంటి ఒక క్లబ్ లో ఉంటుంది, అక్కడే అసిస్టెంట్ కూడా ఉంటాడు. సో అందరూ అక్కడ ఎక్సర్సైజ్ రన్నింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక లేడీకి చెస్ట్ పెయిన్ వచ్చి అలానే అక్కడే కింద పడిపోతుంది. వెంటనే డాక్టర్ అమ్మాయి ఆ లేడీ దగ్గరకు వెళ్ళి సిపిఆర్ చేస్తుంటుంది. అప్పుడు డాక్టర్ అమ్మాయి డ్రెస్ కాస్త మంచిగా ఉండదు. ఆ టైం అక్కడ ఉన్న ఒక అబ్బాయి, ఆ అబ్బాయి అయితే స్కూల్ చదువుతుంటాడు అంతే. ఆ వేస్ట్ ఫెలో ఇప్పుడు ఆ డాక్టర్ అమ్మాయి డ్రెస్ అలా ఉండడంతో వీడియో తీస్తుంటాడు ఇదే ఛాన్స్ అని. కానీ వాడు అలా వీడియో తీయడం అసిస్టెంట్ చూసేస్తాడు. ఇప్పుడు వెంటనే అసిస్టెంట్ వాడి కోట్ ని తీసి ఆ డాక్టర్ అమ్మాయికి వేసి మీరు దూరంగా వెళ్ళండి, నేను సిపిఆర్ చేస్తాను అని వాడు ఆ లేడీకి సిపిఆర్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ డాక్టర్ అమ్మాయికి అసిస్టెంట్ కి ఆల్రెడీ పరిచయం ఉంటుంది. ఆ అసిస్టెంట్ వాళ్ళ బాస్ ఒకరిని కొట్టడం వల్ల హాస్పిటల్లో తలదాచుకుంటాడు కదా, అది ఆ డాక్టర్ అమ్మాయి హాస్పిటల్లోనే తలదాచుకుంటాడు. సో అలా వీళ్ళిద్దరికీ పరిచయం ఉంటుంది. ఇంకా ఆ లేడీ కూడా కాన్షియస్ లోకి వచ్చేస్తుంది. ఇంకా అంబులెన్స్ ని కూడా రప్పించి ఆ లేడీని హాస్పిటల్ కి పంపించేస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ ని చూసారంటే ఆ అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్ళి వాడిని అంతలా కొట్టాడు. ఎంత ధైర్యం ఉంటే ఇలా అంత చేస్తావు, ఇంకొకసారి ఏ అమ్మాయిని అయినా ఇలా అంత ఫోటో తీసావు అని తెలిసిందనుకో జైల్లో వెళ్ళి కూర్చుంటావు, జాగ్రత్త అని వాడి ఫోన్ ని తీసి వాడు తీసిన ఫోటోస్ ఇంకా వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేసేస్తాడు.
ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ తన ఎంప్లాయీ ఇద్దరు వాళ్ళ ఆఫీస్ బయట మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, ఈసారి నువ్వు చేసిన ప్యాకేజింగ్ డిజైన్ చాలానే బాగునింది అని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కి ఆ మెసేజ్ ని చూడగానే అంత సంతోషంగా ఉంటుంది. సో అలానే నవ్వుతూ హీరోకి మెసేజ్ చేస్తుంటుంది. హీరోయిన్ ఎంప్లాయీ చూసేసి, ఏంటండి మీ బాయ్ ఫ్రెండా అన్నట్లు అడగ్గా హీరోయిన్ కాదు అంటుంది. ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ కాదా? మరి అంతలా నవ్వుతూ మెసేజ్ చేస్తున్నారు, సరే పెళ్లి పనులంతా ఎలా జరుగుతుంది అన్నట్లు అడుగుతూ, అరే అక్కడ చూడండి మీకోసం మీ బాయ్ ఫ్రెండే వచ్చేసారు అంటుంది. చూస్తే ఆ ఎక్స్ హీరోయిన్ ఆఫీస్ దగ్గరకే వచ్చేసింటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే ఫస్ట్ ఎందుకు వచ్చాడో తెలుసుకుందామని వాడి దగ్గరకు వెళ్ళి, ఏంటి ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు అని అడగ్గా, వాడిని చూసారంటే నీకోసమే వచ్చాను, నీ ఆఫీస్కి వచ్చి ఎన్ని రోజులైంది, ఇక్కడ మనకి చాలానే మెమరీస్ ఉంది కదా అని వాడి ఇష్టానికి పాత విషయాల గురించి అంతా మాట్లాడగా హీరోయిన్ టెన్షన్ అయి, ఆపుతావా నీ సోది, ఫస్ట్ ఎందుకు వచ్చావో చెప్పు అన్నప్పుడు, చెప్పా కదా నిన్ను చూడటానికే వచ్చాను, సరే నువ్వు ఈ సండే ఎక్కడికైనా వెళ్ళావా ఏంటి అని అడుగుతాడు. ఏమంటే హీరోయిన్ ని బ్యూటీ ప్యాలెస్ లో చూసాడు కదా, సో అడుగుతాడు. హీరోయిన్ కూడా బిత్తర ముఖం పెట్టి, ఎందుకు అడుగుతున్నావు అని అడగ్గా, ఏం లేదు నేను ఆ బ్యూటీ ప్యాలెస్ దగ్గరకు వెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నీలానే ఉన్నింది అందుకే అడిగాను అన్నప్పుడు హీరోయిన్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, వీకెండ్ మొత్తం ఆఫీస్లోనే ఉన్నాను, నాకు అంత వర్క్ ఉన్నింది, అయినా నేనెందుకు ఆ ప్లేస్కి అంతా వెళ్ళబోతాను అన్నప్పుడు వాడు, అవునవును నేను అనుకున్నా నువ్వెందుకు అంత రిచ్ అయిన ప్లేస్లో ఉంటావు అని, అంతా నా భ్రమ ఉంటుంది మేరీ, ఇప్పుడంతా ఎవరిని చూసినా ఏం చేస్తున్నా అది నైట్ అయినా పగలైనా నాకు ఎప్పుడూ నీ ఆలోచనలే తెలుసా అని కొంచెం కూడా సిగ్గు లేకుండా హీరోయిన్ని నైస్ చేయాలని చూస్తాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి నువ్వు ఇలా అంతా మాట్లాడటం నీ గర్ల్ ఫ్రెండ్కి తెలుసా, నా దగ్గరకు వచ్చి ఇలా వాగుతూ కూర్చున్నావు అని అడిగినప్పుడు, లేదు నేను తనని బ్రేకప్ చేసేసా, ఆ జెన్నీ నా దగ్గర నీకు నేను కావాలో ఆ మేరీ కావాలో నువ్వే చూస్ చేసుకో అని గొడవ పడింది, నేను చెప్పేసా నాకు నా మేరీనే కావాలి అని, తన కోసమంతా నిన్ని నేను ఎలా వదులుకుంటాను, నాకు నువ్వే కావాలి అని తనని బ్రేకప్ చేసేసాను, అందుకే కొరియాకి రాగానే నేను నిన్ని చూడటానికి వచ్చేసా, మనిద్దరం ఎందుకు ముందులా మళ్ళీ ఒకటవ్వకూడదు, నేను నువ్వు బాధపడేలా చేసిన దానికంతా చాలానే సారీ, ఇంక తరువాత అలా అంతా ఏం జరగదు, నన్ను యాక్సెప్ట్ చేయి అన్నప్పుడు హీరోయిన్, లేదు కుదరదు, మనం లవ్ చేసుకున్న ఈ 5 yearsలో నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నేను నిన్ని క్షమిస్తూనే ఉన్నా, సరే సరే అని, కానీ ఇంక తరువాత కూడా నేను నిన్ని భరించలేను అంటుంది. అప్పుడు వాడు, ఏం చెప్తున్నావు నువ్వు, నేను నీ మీద పెట్టుకున్న లవ్ నాకు ఇంకా అలానే ఉంది, కానీ నీకు అప్పుడే పోయిందా ఏంటి, లేదంటే నేను హాంకాంగ్లో ఉన్నప్పుడు నీ ఫోన్ని నేను లిఫ్ట్ చేయలేదు అని ఇలా మాట్లాడుతున్నావా నువ్వు అన్నప్పుడు హీరోయిన్, ఒకరి మీద నిజంగానే లవ్ ఉంటే వాళ్ళు కష్టపడుతున్న టైంలోనూ వాళ్ళకి తోడుగా ఉండాలి, నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నాతో తోడుగా ఉంటారో అలాంటి వాళ్ళని నేను నా లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకుంటాను, అంతే తప్ప నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను వదిలేసి ఆ తరువాత నేను కావాలి అని అనిపించినప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు వద్దు, సో ఇక ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకు, అయినా మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎప్పుడో ముగిసింది, నాకు చాలానే వర్క్ ఉంది, నువ్వు ఇక వెళ్తావా అని హీరోయిన్ అంత చెప్పిన తరువాత కూడా వాణ్ణి చూసారంటే, లేదు నువ్వు ఇప్పుడు చాలానే ఎమోషనల్లో ఉన్నావు అనుకుంటా, అందుకే ఇలా అంతా మాట్లాడుతున్నావు, నేను నీ దగ్గర ఆ తరువాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బ్యూటీ ప్యాలెస్ లో ఉన్న కస్టమర్స్ కోసం హీరో వాళ్ళ బేకరీలోనే కదా డెసర్ట్స్ ని ఆర్డర్ చేసింటారు. ఇప్పుడు ఆ డెసర్ట్స్ కి ప్యాకేజింగ్ డిజైన్ ని చేసి ఇవ్వమని హీరోయిన్ దగ్గరే చెప్పడంతో హీరోయిన్ కూడా చేస్తుంది. అలానే ఆ స్వీట్ బాక్స్ లో ఒక గ్రీటింగ్ కార్డ్ ని కూడా పెడుతుంది. ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద వాళ్ళ ఊర్లోనే ఉన్న ఫేమస్ అయిన ఒక మాంక్ ని కాంటాక్ట్ అయ్యి అతని చేత గ్రీటింగ్ కార్డ్స్ మీద కోట్స్ ని రాసి ఆ స్వీట్ బాక్స్ లో పెడుతుంది. ఫైనలీ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఆ బ్యూటీ ప్యాలెస్ లో ఉన్న కస్టమర్స్ కి ఆ ఆర్డర్ ని కూడా పంపించేస్తారు. కానీ కరెక్ట్ గా ఆ టైం అని చూసి ఆ మాంక్ ఊరికే ఉండకుండా బాగా తాగేసి ఫ్లైట్ లో ఉన్న అందరి దగ్గర గొడవ పడటంతో ఆ వీడియో చాలానే వైరల్ అయిపోతుంది. వెంటనే ఆ బ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళు
హీరో వాళ్ళకి కాల్ చేసి, ఏంటండి ఇలా ఒక తాగుబోతు దగ్గర గ్రీటింగ్ కార్డ్స్ ని రాసి పంపించిండారు, మా విఐపి కస్టమర్స్ మా గురించి ఏమనుకుంటారు చెప్పండి, ఇలా చీప్ గా ఒక తాగుబోతు దగ్గర గ్రీటింగ్ కార్డ్స్ ని రాసి పంపించిండారు కదా అని మమ్మల్ని తప్పుగా అనుకోరా అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు ఈ న్యూస్ ని హీరో ఇంకా హీరోయిన్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, కానీ ఆల్రెడీ డెలివరీ చేయడానికి పంపించేశారు కదా, సో ఇప్పుడు ఏం చేసేది అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే ఒక ఐడియా వస్తుంది. డెలివరీ చేయడానికి వెళ్ళిన డ్రైవర్స్ అందరికీ కాల్ చేసి డెలివరీ చేయకండి అని చెప్దామని చెప్పి ఇప్పుడు వెంటనే టీంలో ఉన్న అందరూ ఒక్కో డ్రైవర్ కి కాల్ చేసి చెప్తారు డెలివరీ చేయకండి అని. కానీ అందులో కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో హీరోయిన్ ఇంకా టీంలో ఉన్న అందరూ ఇద్దరిద్దరుగా ఏ లొకేషన్ లో అంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదో అక్కడికంతా వెళ్ళి జస్ట్ మిస్ లో డెలివరీ చేస్తున్న ఆ పర్సన్ ని స్టాప్ చేసేస్తారు. కానీ ఒక్క అతను మాత్రం డెలివరీ చేసేస్తాడు, కానీ పార్సల్ బయటనే ఉంది, కస్టమర్ ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళలేదు. సో హీరో ఫాస్ట్ గా వెళ్ళి ఆ బాక్స్ లో ఉన్న గ్రీటింగ్ ని తీసేద్దామని ఆ బాక్స్ ని తీస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక కుక్క వచ్చేస్తుంది. ఆ కుక్క అయితే అంతలా మురుగుతూ వెళ్తుంటుంది, జస్ట్ మిస్ లో హీరోని కట్ చేసి ఉంటుంది. కానీ అంతలో హీరోయిన్ ఒక డ్రై మీట్ ని తీసి ఆ కుక్క దగ్గర వేయగా ఆ కుక్క కూడా హీరోని వదిలేసి ఆ మీట్ దగ్గరకు వెళ్ళిపోతుంది. హీరో కూడా కరెక్ట్ టైం కి వచ్చి కాపాడావు, కానీ సడన్ గా నీ దగ్గర ఎలా ఈ మీట్ వచ్చింది అని అడిగినప్పుడు ఇది నా స్నాక్స్, ఎప్పుడు నా బ్యాగ్ లోనే ఉంటుంది అన్నప్పుడు ఎలానో నీ స్నాక్స్ వల్ల నేను ఈ రోజు తప్పించుకున్నా, సరే రా వెళ్దామని ఇప్పుడు ఇద్దరు అక్కడి నుండి వెళ్తుంటారు. అంతేకాకుండా సక్సెస్ఫుల్ గా అన్ని స్వీట్ బాక్స్ లోను ఆ గ్రీటింగ్ కార్డ్ ని తీసేసి డెలివరీ చేసేస్తారు. ఇంకా హీరోయిన్ ఇద్దరు కార్లో వెళ్తుంటారు. అప్పుడు ఆ ఎక్స్ కాల్ చేస్తాడు హీరోయిన్ కి, కానీ హీరోయిన్ లిఫ్ట్ చేయదు. హీరో చూసేసి తీసి మాట్లాడు, వాడు ఏం చెప్తాడో విందామంటాడు. అప్పుడు హీరోయిన్ లేదు, వాడు ఆల్రెడీ నన్ను మీట్ అయి మాట్లాడేశాడు అన్నప్పుడు హీరోకి ఒకలా అయిపోతుంది, మన దగ్గర ఒక మాట కూడా చెప్పలేదు కదా అని జెలస్ గా ఫీల్ అవుతుంటాడు. ఆ టైంలోనే ఎక్స్ ని చూసారంటే హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చాలా టెన్షన్ గా ఉంటాడు. అప్పుడు వాడి చెల్లి వచ్చి, నువ్వేంటి ఆ మేరీకి కాల్ చేస్తూ తిరుగుతున్నావు, నీకు జెనీకి కొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతుంది గుర్తుంది కదా అంటుంది. వీడు జెనీతో బ్రేకప్ అయిన విషయం ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పినట్లు లేడు. సో వాళ్ళ చెల్లి, మీ పెళ్లి అప్పుడు ఆ మేరీ వచ్చి ఏమైనా ప్రాబ్లం చేస్తే ఎలా, ఆల్రెడీ వాళ్ళమ్మ మన ఇంటికి వచ్చి పెద్ద సీన్ చేసేసి వెళ్ళింది, మన అమ్మ కూడా ఏం సైలెంట్ గా లేదు, ఆ లేడీని బాగా వచ్చింది అన్నప్పుడు వాడు బెదిరిపోతాడు, ఏం చెప్తున్నావు నువ్వు, వాళ్ళమ్మ ఎప్పుడు వచ్చారు అని అడిగినప్పుడు నువ్వు జెనీతో హాంకాంగ్ లో ఉన్నప్పుడు వచ్చింది, చాలా ఫుడ్ అంతా తీసుకుని వచ్చింది, ఆ మేరీ మీ ఇద్దరికి పెళ్లి ఆగిపోయింది అన్న విషయాన్ని వాళ్ళమ్మ దగ్గర చెప్పనట్లు ఉంది. సో ఆ అమ్మ మేరీ వాళ్ళ అమ్మని బాగా అర్చి ఇక్కడి నుండి తరిమేసింది అన్నట్లు ఆ అమ్మాయి ఖుషీగా చెప్పగా వాడు టెన్షన్ అయి మిమ్మల్ని ఎవరు అలా అంతా చేయమనింది అని అరుస్తాడు. అప్పుడు వాళ్ళ చెల్లి, మమ్మల్ని ఏం చేయమంటావు, నిన్ని వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అని అలా చేశాము, అంతా నీ మంచి కోసమే కదా చేశాము అన్నప్పుడు ఓ మీరు వాళ్ళ అమ్మని ఇలా అంతా చేయడం వల్లనేనా తను నా మీద అంత కోపంగా ఉంది, ఇంక తరువాత మీరిద్దరూ నా విషయంలో తలదూర్చకండి అని కోపంగా బయట వెళ్ళి మళ్ళీ హీరోయిన్ కి కాల్ చేస్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ హీరోని తన ఆఫీస్ కి పిలుచుకుని వెళ్ళింటుంది. అప్పుడు హీరో ఎలానో వాడికి ఇల్లు గురించిన ఏ నిజం తెలిసినట్లు లేదు, తెలియనంత వరకు మనకి మంచిది, కానీ ఒకవేళ వాడికి నిజం తెలిసి మళ్ళీ వచ్చాడంటే ఏం చేస్తావు, నిన్న నువ్వు చెప్పినట్లు ఇల్లు పోయినా కూడా పర్లేదు అని వాడితో చేతులు కలపవా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, లేదు నిన్న మీరు చెప్పిన తరువాతనే నేను ఆలోచించాను, నాకు ఆ ఇల్లు అమ్మిన తరువాత వచ్చే డబ్బులు ఎంత ముఖ్యమని, సో వాడికి నిజం తెలిసి వచ్చి అడిగితే వాడికి నేను కొంచెం డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నాను అంటుంది. అప్పుడు హీరో, నీకు ఆ ఇల్లు సొంతమై ఆ తరువాత ఆ ఇల్లుని నువ్వు అమ్మి ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యే చివరి నిమిషం వరకు నేను నీతోనే ఉంటాను అంటాడు. ఆ మాట వినగానే హీరోయిన్ ఫాస్ట్గా వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలని తెలియడం లేదు, కానీ మీరు నాకు చేస్తున్న హెల్ప్ని నేను ఎప్పుడూ మర్చిపోను, నేను చాలానే భయపడుతూ నిన్నా, ఎక్కడ మీరు నా వల్ల ఇంకా కాదు, నీకు హెల్ప్ చేయడానికి కుదరదు, నేను వెళ్ళిపోతా అని చెప్పేస్తారేమో అని చాలానే భయపడుతూ నిన్నా, నా ఈ బాధని ఎవరి దగ్గర చెప్పాలో కూడా తెలియక అంత కష్టపడుతూ నిన్నా, కానీ మీరు నేను చెప్పకుండానే నా బాధని అర్థం చేసుకొని నాతో చివరి వరకు ఉండి హెల్ప్ చేస్తాను అని చెప్తున్నారు, చాలానే థ్యాంక్స్ అంటుంది.
హీరో కూడా ఒక సంతోషంలో హీరోయిన్ని హక్ చేసుకుందామని చూస్తాడు. కానీ అంతలో హీరోయిన్ దూరం వచ్చేస్తుంది. ఆ టైంలోనే ఎక్స్ ని చూపిస్తారు. వాడు హీరోయిన్ ని వదలడేమో, మళ్ళీ హీరోయిన్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళిపోతాడు హీరోయిన్ ని మీట్ అవ్వడానికి. సో పార్కింగ్ ఏరియాకి వెళ్ళి కార్ ని పార్క్ చేస్తున్నప్పుడు హీరోయినే పార్కింగ్ ఏరియాకి వస్తుంది. హీరోయిన్ రావడం చూసి నవ్వుతూ వెళ్తుంటాడు హీరోయిన్ దగ్గర మాట్లాడదామని. కానీ వెనకాలే హీరో రావడంతో అక్కడే అలానే దాక్కుంటాడు. కానీ హీరోయిన్ హీరోతో కలిసి కారులో వెళ్ళడం చూసి ఎవడు వాడు, వాడితో కలిసి కారులో వెళ్తుందేంటి అని ఇప్పుడు వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.